తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంకర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో రవి, వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, అలాగే మీనంలో బుధుడు, శుక్రుడు, రవి, రాహువులు, చంద్రుడు ధనస్సు, మకర, కుంభరాశుల్లో సంచారం. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఏ పని చేసినా సకాలంలో పూర్తి అవుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఇంటా బయట పేరు ప్రఖ్యాత లభిస్తాయి. అయితే ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్ట్రిక్, అసిడిటీ, స్కిన్కి సంబంధించి ఇబ్బంది పెడుతుంది. ఏదైనా పని మీద వ్యవహారానికి వెళ్ళినప్పుడు కొన్ని పనులు నిదానంగా ఉంటాయి. అది మంచి చేద్దాం అనుకుంటే మన పక్కనున్న వాళ్ళు కావచ్చు, లేదంటే బంధువులు కావచ్చు, విభేదించే అవకాశం ఉంది. ఏదో విధంగా పక్కన పంపించాలనే యోచన చేస్తుంటారు. ఎవరు ఎన్ని చెప్పినా సరే మీ దైవానుగ్రహం వల్ల మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. కష్టే ఫలి అన్నట్టుగా కష్టం తగిన ప్రతిఫలం సంపాదించగలుగుతారు. మీ ఓర్పు సహనం వల్ల ఎన్నో ముఖ్యమైన పనుల్ని పూర్తి చేయగలుగుతారు. చిన్న చిన్న విషయానికి అశాంతికి గురి కాకుండా మనోధైర్యంతో ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఉద్యోగంలో ఏదైనా మార్పు చోటు చేసుకున్నప్పటికీ అవి పెద్దగా ఇబ్బందులు ఏమి ఉండవు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసిన వారికి సకాలంలో కొన్ని పనులు కూడా పూర్తవుతాయి. మంచి ఉద్యోగం లభిస్తుంది. అలాగే జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు లేకుండా చూసుకోవాలి. వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంబంధం చేతి దాకా వచ్చి చేజారిపోతుంది. ఏమిటి గ్రహస్థితి, ఇంకా మనకి పెళ్ళి కాదా, ఇక మన జీవితం ఇంతేనా అనే బాధ ఎక్కువ ఉంటుంది. అలాగే దైవానుగ్రహం వల్ల పోయింది అనుకున్న సంబంధం మళ్ళీ రావడం ఒక సంతోషకరమైన విషయం అని కూడా చెప్పవచ్చు. అయితే చిన్న చిన్న విషయాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగండి. మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుంటుంది. చిన్న చిన్న అడ్డంకులు ఏమైనా ఉన్నా తొలగిపోతాయి. పౌల్ట్రీ రంగానికి, సినిమా రంగానికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, అలాగే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, స్టాక్ మార్కెట్, అలాగే చిరు వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. ఈ వారం ఏ పని చేసినా ముందుకు సాగుతుంది. ఈ వారం ఏ పని చేసినా సకాలంలో పూర్తవుతుంది. సినిమా రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. కొన్ని ప్రాజెక్టులు ఏవైతే ఆగిపోయాయో అవి ఈ వారం పునఃప్రారంభమయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంది. విద్య పట్ల మంచి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. నలుగురిలోనూ మనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడం కోసం ఎంతో కృషి చేస్తారు. అలాగే మంచి ఉత్తీర్ణత కూడా అవుతారు. అలాగే మంచి ఉత్తీర్ణత తెచ్చుకుంటారు. నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రాప్తి, ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. మెడిసిన్ సీట్ లభిస్తుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కొంత గడ్డు కాలం, చేసిన పని మళ్ళీ చేయడం, ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయడం, మళ్ళీ వెనక్కి వెళ్ళడం, మళ్ళీ రావడం, ఇటువంటి జరుగుతూ ఉంటాయి. అయితే ప్రథమార్థ కంటే ద్వితీయార్థంలో ప్రయత్నాలు చేయండి. మంచి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగున్నప్పటికీ కుటుంబ పరంగా చిన్న చిన్న డిస్టర్బెన్సీ అనేది ఏర్పడుతుంది. కుటుంబంలో అశాంతి నెలకొంటుంది. బంధువర్గంలో మీరంటూ గిట్టని వాళ్ళు మీపైన దుష్ప్రచారం చేస్తారు. చిన్న చిన్న వాటికి కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే మీ మనోధైర్యమే మిమ్మల్ని కాపాడుతుంది. ఎందుకంటే మీకున్న ధైర్యం అటువంటిది. పైకి చెప్పరు, కానీ అవసరం వచ్చినప్పుడు మీ ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు నడుస్తారు. ఏది ఏమైనా సమాజంలో మనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలి. ఇంట్లో కానీ బయట కానీ మనం ఎవరిని మోసం చేయలేదు, చక్కగా మనం ఉన్నాం, అటువంటిప్పుడు మనం భయపడాల్సిన అవసరం ఏంటి అనే ధైర్యం ఏర్పడుతుంది. వ్యాపారంలో అయితే మీకున్న స్థానం బలం అటువంటిది. వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుంది. చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు కూడా ఈ వారం కలిసి వస్తుంది. అయితే ధనం ఖర్చు పెట్టేటప్పుడు మటుకి జాగ్రత్తలు తీసుకోవాలి. ల్యాండ్ లిటిగేషన్ ఉన్నవి కొనవద్దు. బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేసుకోవచ్చు. ఏదైనా ఇల్లు కొనాలనుకునే వారు ఈ వారం కొనగలుగుతారు. ఆల్రెడీ గృహం ఉన్నవాళ్ళు ఇంకో ఇంటిని కొనుగోలు చేయాలనే ప్రయత్నాలు చేస్తారు. ఈ వారం ఫలించవచ్చు. అలాగే వివాహం కాని వారికి వివాహ సంబంధాలు కలిసి వస్తాయి.
సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి ఈ వారం మంచి శుభసూచకం అని చెప్పచ్చు. అలాగే ముఖ్యంగా ధనం ఖర్చు పెట్టేటప్పుడు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరికైనా డబ్బును అప్పుగా తిరిగిస్తే వారు మీకు ఇవ్వకపోగా నాకు ఎప్పుడు ఇచ్చావు అనే ధోరణి అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఫైనాన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆల్రెడీ డబ్బు ఇచ్చినట్లయితే జాగ్రత్తగా గొడవ పడకుండా తీసుకోవడం అనేది చెప్పదగినది. లేకపోతే మాట పెరిగి గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే సామరస్యంగా ముందుకు వెళ్ళి డబ్బుల్ని తెచ్చుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో దీపారాధన చేయడం, సౌర కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ఏదైనా నరదృష్టి ఉంటే తొలగిపోతుంది. అలాగే కరంగులి మాల ధరించండి. ఎందుకంటే వీరికి నరదృష్టి అధికంగా ఉంది. మీరు రూపాయి సంపాదిస్తే 10 రూపాయలు సంపాదిస్తున్నారు అనే ఇంటా బయట ఎక్కువగా నరదృష్టి అనేది ఏర్పడుతుంది. కరంగులి మాల వల్ల కొంతవరకు నరదృష్టి అనేది తగ్గుతుంది. ప్రతిరోజు ఉదయం బయటికి వెళ్ళేటప్పుడు వేసుకోండి, రాత్రిపూట తీసేసేయండి.